నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డి మండలంలోని గజ్జనాయక్ తండాలో నేడు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు విపుల్ జైన మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో, తండాలో ఇంటింటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి బూత్ స్థాయిలో బీజేపీ మద్దతుదారులను కలవాలని అన్నారు. సభ్యత్వ నమోదు కోసం 8800002024కి ఫోన్ చేసి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభ్యత్వ నమోదులో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో మాచారెడ్డి మండలం మొదటి స్థానంలో ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. స్టేషన్ రోడ్డు, గంజి రోడ్, పెద్ద బజార్, నిజాంసాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్, ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలు శోభయాత్రకు ఆటంకం కలగకుండా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు శోభయాత్ర మార్గంను చూశారు. పెద్ద చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పోలీసు అధికారులకు సూచించారు. గణేష్ మండపాల వారు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను ఉంచాలని తెలిపారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఎస్ఐలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ జాబితా పక్కాగా రూపొందించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సర్వేకు తోడ్పాటును అందించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు బూతు లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో 78, ఎల్లారెడ్డిలో 74, కామారెడ్డిలో 49% ఇంటింటి సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. ఓటర్ జాబితా నుంచి మృతి చెందిన వారి పేర్లు తొలగించాలని, మార్పులు, చేర్పులను నిర్ణీత ఫారంలో నమోదు చేసుకోవాలని సూచించారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్ల నిండిన యువకుల నుంచి ఓటు హక్కు కోసం ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 18లోగా ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. సంబంధిత తహసీల్దారుల సహకారంతో పోలింగ్ బూత్ రేషనలైజేషన్కు ప్రతిపాదించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీ రంగనాథ్ గౌడ్, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు నందు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు 2 ఫీట్ నిధులతో ప్రారంభమైన సిసి డ్రైనేజీ పనులు 11వ వార్డు ప్రజలు డ్రైనేజీ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు దృష్టికి తీసుకురాగా మదన్ మోహన్ గారు వెంటనే స్పందించి సిసి డ్రైనేజీ నిర్మాణం కొరకు 2 ఫీట్ నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభమైనాయి. జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు నిర్ణీత గడువు సెప్టెంబర్ 30, 2024లోగా బియ్యం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం రోజున తన ఛాంబర్లో పౌర సరఫరాల అధికారులతో బియ్యం సరఫరా ఖరీఫ్ 2023-2024 సంబంధించి రైస్ మిల్లు యజమానులు పెట్టవలసిన ధాన్యం సరఫరా వేగవంతంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ పరిధిలోని రైస్ మిల్లులు తనిఖీ చేసి బియ్యం ఎఫ్సిఐ పౌర సరఫరాల శాఖకు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,
జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల సహాయ అధికారి కెవైఎల్ నరసింహారావు, టాస్క్ ఫోర్స్ ఉప తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రోడ్లు, కాల్వలు, భవనాలు, చెరువులు, కుంటలు, త్రాగునీటి వసతుల తాత్కాలిక మరమ్మతులకు అవసరం అయిన నిధుల కొరకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కురిసిన వర్షాల వలన వివిధ రహదారులు, కాల్వలు, కల్వర్టులు, తరగతి గదులు తదితర దెబ్బతిన్న రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్న వాటిని తాత్కాలిక మరమ్మతులకు అవసరమైన నిధుల కొరకు ప్రతిపాదనలు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉత్తర్వులకు లోబడి ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని తెలిపారు. మున్సిపల్, పంచాయతీ, రోడ్లు, భవనాల శాఖలకు చెందిన రోడ్లు, కాల్వలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వాటిని తాత్కాలికంగా మరమ్మతులకు ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు సుజాత, శ్రీహరి, డిఇఓ రాజు, ఆర్&బిఇ రవిశంకర్, పంచాయతీ రాజీ భావన్న, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కామారెడ్డి డీఎస్పీ శ్రీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండలి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నిమజ్జనం సమయంలో పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొగ్గు విషయాలపై సూచనలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణంలోని వివిధ గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులు, పోలీస్ స్టేషన్ ఎస్సీలు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,200, వెండి 865 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.